ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, మన పడకల యుద్ధ నుంచి లేచి ప్రభు అనుగ్రహిస్తున్న ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకే ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయన అంటున్నాడు, నేను వారి ప్రవర్తనను చూచి తిని అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రభు ఎదుట నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? ఆయన యందు భయభక్తులు కలిగిన అనుభవంలో నీ ఉన్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని ఎదుట నిందారహితముగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నోవాహుతో అంటూ ఉంటాడు, నోవాహు, ఈ తరములో నీవే నిందారహితుడుగా నాకు అగ్గుపడుచున్నావు అని. అటు విధముగా మనము కూడా ప్రభు ఎదుట నిందారహితముగా మన ప్రవర్తన ఉండిన ఎడల ఆయన అంటూ ఉన్నాడు కదా, చూడండి, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క శక్తి కలిగిన వాక్కుకు మనము లోబడదాం. అవును ప్రభువా, నీవు నా ప్రవర్తన చూస్తూ ఉన్నావు. నా ఆలోచన, నా తలంపు, నా నడవడిక సమస్తము కూడా నీకు తెలిసే ఉన్నది. నీకు మరుగైనది ఏది కూడా మరి నా దగ్గర నీ ఎదుట లేదు ప్రభువా. దేవుని ఎదుట మరుగైనది ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయన సమస్తమును కూడా చూసే దేవుడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన సృష్టికర్త. ఆయన నీ ప్రవర్తనను చూచి ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను వారిని స్వస్థపరచుదును, వారిని ఓదార్చుదును అంటూ ఉన్నాడు, వారిని ధైర్యపరుస్తాను అంటూ ఉన్నాడు. ఇటువంటి శక్తి కలిగిన దేవుని వాక్కు మనకి అనుగ్రహించబడి ఉండగా ఇంకా భయం ఎందుకు? ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు, ఆయన నిన్ను ఓదార్చే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను నడిపించే దేవుడు. నీ వెన్ను తట్టి నేనున్నాను, భయపడుకు అని నీకు ధైర్యాన్ని చెప్పి ఆయన నిన్ను నడిపించే దేవుడు. లూకా సువార్తలో ఒక స్త్రీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆమెను మరి ఏ వైద్యుడు కూడా స్వస్థపరచలేకపోయాడు. ఆమె ధనమంతయు కూడా మరి ఆ వైద్యులకు, హాస్పిటల్స్కి పెట్టి ధనమంతా కూడా వ్యర్థమైపోయింది. కానీ ఆమెకి ఏమాత్రము స్వస్థత లేదు. 12 సంవత్సరముల నుంచి ఆమె మరి భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నది. మరి ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను నిన్ను స్వస్థపరచుదును, నేను నిన్ను ఓదార్చుదును, నేను నిన్ను ధైర్యపరుస్తాను. అవును, అతి రీతిగానే ఆ స్త్రీ విషయంలో ప్రభు ఆమె ప్రవర్తన చూచాడు. ఏ విధంగా అంటే ఆమె అంతరంగములో వైద్యుల చేత ఎంతో మంది మనుషులను నమ్ముకున్నది, వైద్యులను నమ్ముకున్నది. ఆయన వాక్కు సెలవిస్తుంది కదా, ఈ లోక మనుషులను నమ్ముకొనుట కంటే, ఈ లోక అధికారులను, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న రీతిగా ఆమె మరి ఒక ఆలోచనకు వచ్చేసింది, ఒక నిర్ణయానికి వచ్చేసింది. నేను యేసుక్రీస్తుని వెళ్ళి ఆయన వస్త్రమును ముట్టుకున్నా చాలు, నాకు స్వస్థత లభిస్తుంది. ఆయన నాతో మాట్లాడకపోయినా, ఆయన మరి ఆ జన సమూహంలో మరి ఎంతో ఆయన మరి బోధిస్తూ ఆయన దగ్గరకు వెళ్ళడానికి అవకాశము కూడా లేని ఆ అనుభవములో మరి నేను ఆయన వస్త్రపు చెంగు పట్టుకున్నా చాలు, నాకు స్వస్థత లభిస్తుంది. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన ఉత్తముడు అని ఆమె రుచి చూచి తెలుసుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మరి ఆయన ఉత్తముడు అని ఈ ఉదయకాలము ఆయనను రుచి చూచి ఎరిగావా? ఆయన గొప్ప దేవుడని, ఆయన నీ ప్రవర్తనను చూచే దేవుడని, ఆయన నిన్ను నడిపించే దేవుడు,
నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు. ఆ స్త్రీ నిర్ణయించుకుంది తన జీవితంలో ఆయన వస్త్రములో కూడా స్వస్థత లభిస్తుంది. ఆయన నాపై చేయి పెట్టి నన్ను బాగు చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన నీడ, ఆయన గొప్ప నామములో, ఆయన రక్తములో స్వస్థత ఉన్నది. తన ప్రవర్తన అంతయు కూడా సరి చేసుకొని ప్రభుపై ఆధారపడినది. గొప్ప విశ్వాసముతో ఆమె మరి నిర్ణయించుకున్నది, ఆయన వస్త్రము ముట్టుకున్నా చాలు, నా రోగము మరి స్వస్థపడుతుంది, నా యొక్క రోగం నుంచి నాకు విడుదల కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి అతి రీతిగా ఆమె ప్రభు యొక్క వస్త్రమును ముట్టిన వెంటనే ఆయన ప్రభావము మరి వెడలి ఆమెను స్వస్థపరచుటలో అమును. వెంటనే ఆమె తనను తాను స్వపరీక్ష చేసుకున్నది. 12 సంవత్సరముల నుంచి ఎంతో తీవ్రమైన వ్యాధి, రక్తస్రావము. అవును, మరి ఏ వైద్యుడు కూడా ఆమె రోగమును కుదర్చలేదు, బాగు చేయలేదు. ఎన్నో డబ్బులు వ్యయపరిచిన ప్రయోజనం లేదు. దుఃఖపడుతూ ఉంది, ఓదార్పు లేని దుఃఖము, ఎవరు ఓదార్చలేని దుఃఖము. అయినప్పటికీ కూడా ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, ఆయన ఓదార్చే దేవుడు కనుక మరి ఆయన ఆమె ప్రవర్తన చూచాడు. అవును, ఆయన అంటున్నాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు అని చెప్పినప్పుడు నేనే ప్రభువా అని దేవుని ఎదుట, జన సమూహము ఎదుట తన స్థితిని, తను కలిగిన అనుభవాన్ని ప్రజల ఎదుట ఒప్పుకొని ప్రభు సాక్షిగా ప్రభు మహిమ కొరకు నిలబడినది. ఆయన అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానముతో వెళ్ళు. అవును సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలం అటువంటి విశ్వాసము నీకున్నదా? ఆయన అంటున్నాడు, నేను నీ ప్రవర్తన చూచేదను, తద్వారా నేను నిన్ను స్వస్థపరిచెదను, నేను నిన్ను నడిపించేదను, నేను నిన్ను ఓదార్చెదను అంటూ ఉన్నాడు. అవును, ఆయన నీ ప్రవర్తన యోగ్యముగా ఉండే విధంగా ఆశపడతాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయంలోనైనా ఒకవేళ దేవునికి ఆయాసాన్ని కలిగించే విధముగా మన ప్రవర్తన ఉండిన ఎడల సరిదిద్దుకొని, అవును ప్రభువా, నేను అయోగ్యముగా ఒకవేళ ప్రవర్తించి ఉన్నానేమో, నా నోటి మాట ద్వారా, నా ఆలోచన ద్వారా, నా నడవడిక ద్వారా, దయతో నన్ను మన్నించు, నా పాపములు క్షమించు, నాకు స్వస్థత కావాలి, ఆధ్యాత్మికముగా స్వస్థత కావాలి, శారీరకముగా నా వ్యాధుల నుంచి నాకు విడుదల కావాలి, మానసికముగా నాకు నెమ్మది కావాలి. అవును, ఆయన నిన్ను ఓదారుస్తానంటూ ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తానంటూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవాతి దేవుడు నీ పక్షాన ఉండగా భయం అవసరం లేదు, దిగులు అవసరం లేదు, చింత అవసరం లేదు. క్రింద వచనములో చూస్తే, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మనింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదు, నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దుష్టులకు నెమ్మది ఉండదు. వారు ఈ లోకమంతా సంపాదించుకున్నప్పటికీ కూడా ప్రభు అంటూ ఉన్నాడు, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, వారు స్థిరముగా ఉండలేరు, వారు నెమ్మదిగా ఉండలేరు. కానీ ఆయనను కలిగిన ప్రజలు, యెహోవాను తమ దేవుడుగా కలిగిన జనులు మిక్కిలి ధన్యులు. ఎందుకంటే ఆయన నిన్ను నడిపించే దేవుడు, ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు, ఆయన నిన్ను ఓదార్చే దేవుడు. అవును, కాబట్టి ప్రభు పైన పరిపూర్ణంగా ఆధారపడు. ప్రభు చిత్తము నెరవేర్చుటలో నిన్ను నీవు ప్రభుకి అప్పగించుకో. మరి ఈ భౌతిక సంబంధమైన వాటి మీద, లేకపోతే మనుషుల మీద, వస్తువుల మీద, దేనిపైన నీవు ఆధారపడవద్దు. నీ ప్రభు పైన నీవు ఆనుకో. ఆయన అంటున్నాడు కదా, ఎవరి మనసు నా పైన ఆనుకొని ఉండునో వారిని నేను పూర్ణ శాంతి కలిగిన వారిగా చేస్తానంటూ ఉన్నాడు. ఆ స్త్రీ జీవితంలో గొప్ప శాంతి వచ్చేసింది, సమాధానం వచ్చేసింది, విడుదల వచ్చేసింది. ఆనందముతో తను జన సమూహము ఎదుట ప్రభువుని మహిమపరుస్తూ సాక్ష్యమిస్తూ ఉంది. అతి రీతిగా నీ జీవితము కూడా ప్రభు గణపరచాలని, ప్రభు విడిపించాలని, ఆయన నిన్ను నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనంలో, అవును ప్రభువా, నేను వాని ప్రవర్తన చూచి
వానిని స్వస్థపరుస్తానంటున్నావు, వానిని నడిపిస్తానంటున్నావు, వానిని ఓదారుస్తానంటున్నావు. ఇటువంటి శక్తి కలిగిన మాటల చేత నీ బిడ్డలను ధైర్యపరిచావు. ఆనాడు రక్తస్రావము కలిగిన స్త్రీ ప్రవర్తన చూచావు. ఆమె పరిపూర్ణముగా నీ పైన విశ్వాసం ఉంచినది కనుకనే మరి పూర్ణ శాంతి కలిగినదిగా ఆమె జీవితాన్ని మార్చివేసిన దేవా నీకు వందనాలు. ఆమె ధనమంతయు కూడా వ్యయమైనప్పటికీ ఆమెకు ఎన్నడూ ఓదార్పు లేదు, స్వస్థత లేదు తండ్రి, నెమ్మది లేదు తండ్రి. ఆమె ఎప్పుడైతే నీ గురించిన గొప్ప శక్తిని అనుభవించిందో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను అని ఆయన వస్త్రము ముట్టుకున్నా చాలు, నాకు విడుదల వస్తుంది, నాకు స్వస్థత వస్తుంది అని విశ్వసించింది. నమ్ముట వలన మహిమను చూచినది, విడుదల చూచినది, విజయాన్ని పొందుకున్నది. ఈ ఉదయకాలము నీ బిడ్డలు కూడా ఏ విషయంలో సంశయించక, అపనమ్మిక ఉంచక, అవిశ్వాసం ఉంచక, నీ ఎదుట యథార్థమైన ప్రవర్తన కలిగిన వారుగా, యోగ్యులుగా తండ్రి, నీ ఎదుట నిందారహితులుగా నీ బిడ్డలను మీరు దీవించమని, వారిని బాగు చేయమని, వారిని స్వస్థపరచండి, అన్ని విధములుగా వారిని బాగు చేయండి, ఆశీర్వదించండి. ఏ విషయంలో బిడ్డలు నెమ్మది లేకుండా ఉన్నారో, ఏ విషయంలో భయముతో, చింతతో, వ్యాకులతో ఉన్నారో వారిని మీరే ఓదార్చే దేవుడు అని, మీరే నడిపించే దేవుడు అని నీ బిడ్డలకి వాగ్దానం ఇస్తూ ఉన్నావు తండ్రి. అట్టి రీతిగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ వాక్యానికి తక్షణమే లోబడి సమృద్ధికరమైన ఆశీర్వాదమును పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరముగా నీ బిడ్డల జీవితాలను నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.